బ్రేకింగ్ న్యూస్ మొదటి రోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ముగిసింది. వికారాబాద్ జిల్లాలోని ఓ ఎగ్జామ్ సెంటర్లోకి అభ్యర్థి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లాడు. ఎగ్జామ్ రాస్తుండగా పట్టుకుని ఇన్విజిలేటర్ పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. ఇక టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. రైట్ హరికృష్ణ, ఇప్పటికే చూసుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్లో ఒక వ్యక్తి ఫోన్ తీసుకువెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్వప్న, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఈ రోజు మొదటి రోజు పూర్తి అవడం జరిగింది. అయితే వికారాబాద్ జిల్లా శ్రీ సాయి డెంటల్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షా కేంద్రంలో ఒక అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్ లోకి ఫోన్ తీసుకొని ఫోల్డబుల్ ఫోన్ జోబులో పెట్టుకొని రావడం జరిగింది. దీన్ని గమనించిన ఇన్విజిలేటర్ పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే గ్రూప్ 2 నిబంధనల ప్రకారం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్ కానీ సెల్ ఫోన్ కానీ తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ అయితే హాల్లోకి అనుమతి చేయరు. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. పాటించని వ్యక్తులపైన ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే టీజీపీఎస్సీ ఇన్స్ట్రక్షన్ ద్వారా తెలిపింది. అయితే ఈ రోజు వికారాబాద్ జిల్లా శ్రీ సాయి డెంటల్ కళాశాలలో అభ్యర్థి ఫోల్డబుల్ ఫోన్ జోబులో పెట్టుకొని అయితే ఎగ్జామ్ సెంటర్ లోకి రావడం జరిగింది. ఎగ్జామ్ రాస్తుండగా ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో ఇన్విజిలేటర్ గమనించి ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థిని వెంటనే చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడంతో ఫోల్డబుల్ ఫోన్ తన దగ్గర దొరికినట్టుగా టీజీపీఎస్సీ తెలిపింది. అయితే ఈ అభ్యర్థిని వెంటనే పోలీసులకు అప్పగించి విచారిస్తున్నట్టు టీజీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మొత్తానికి గ్రూప్ 2కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1386 కేంద్రాల్లో అయితే పరీక్ష జరిగింది. ఎటువంటి అంటే ఈ ఒక్క సంఘటన తప్ప మిగతా మొత్తం రాష్ట్రంలో జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ సెంటర్లో మొత్తం కూడా ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పేసి టీజీపీఎస్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క అభ్యర్థి ఎవరైతే ఈ యొక్క మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికాడో అతని పైన కేసు నమోదు చేసి విచారణ అయితే జరిపిస్తున్నామంటూ కూడా టీజీపీఎస్సీ తెలపడం జరిగింది. రత్న. రైట్ హరికృష్ణ, ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్స్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అన్ని చెకింగ్స్ చేసిన తర్వాతే వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించడం కూడా జరుగుతుంది. మరి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లారు అంటే అదేం చిన్న విషయం కాదు. మరి అక్కడ చెకింగ్ ప్రక్రియ అనేది సరిగ్గా కొనసాగలేదు అనుకోవచ్చు అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రత్న, అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అంటే గతంలో మాల్ పేపర్ లీక్ సంఘటన కానీ ఇతర సంఘటనలు కానీ జరిగిన నేపథ్యంలో కూడా టీజీపీఎస్సీ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. అయితే చెకింగ్ చేసే సమయంలో సాధారణంగా అయితే ఎగ్జామ్ సెంటర్లో గేట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత బయోమెట్రిక్ జరిగిన తర్వాత కూడా చెక్ చేస్తారు. కానీ ఫోల్డబుల్ ఫోన్ కావడం వల్ల ఒక అభ్యర్థిని అంటే ఆ యొక్క కళాశాలకు సంబంధించిన అంటే సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది నిర్లక్ష్యం కూడా కావచ్చు. ఎందుకనంటే ఒక వ్యక్తి అంటే ఎట్లాంటి ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా చిన్న బ్లూటూత్ అయినా కానీ సరే ఖచ్చితంగా అంటే చెవులో చిన్న బ్లూటూత్ అయినా సరే ఖచ్చితంగా చెక్ చేసి మరీ పంపిస్తున్న అంటే అంత టెక్నాలజీ కూడా వచ్చింది. అంటే అట్లాంటి గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ ఎట్లా ఉన్నా సరే తెలుసుకునే ఒక మనిషి దగ్గర ఎట్లాంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నా కానీ తెలుసుకునే అంత టెక్నాలజీ కూడా వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క సెంటర్లో ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ అభ్యర్థికు పరీక్షా కేంద్రంలోకి అయితే ఈ యొక్క మొబైల్ తీసుకుపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే 1-2 సార్లు ఖచ్చితంగా అభ్యర్థిని చెక్ చేయాలి. అదేవిధంగా హాల్ టికెట్, అతని యొక్క ఐడి ప్రూఫ్, అతని ఫుల్ బాడీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా లోపలికి అలో చేయడంతో ఇది పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ చేయొచ్చన్న ధైర్యంతో కూడా అభ్యర్థి ఈ యొక్క మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి కూడా తెలుస్తుంది. దీనివల్ల కొంత ఏదైతే గతంలో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ చూసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.